బీజేపీ అధ్యక్షుడిగా సంకినేని వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. లైవ్ లో చూద్దాం. నల్లగొండ దుబ్బాక నరసన్న ఇంట్లోనో దావతులు చేసుకుంటా ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా విద్యుత్కు సంబంధించిన సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రితో కూర్చున్న సందర్భాలు అరుదు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఈ జిల్లాకు చరిత్ర ఉంది. ఈ జిల్లాలో వామపక్ష పార్టీలు కూడా దొరలకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా, మరి అనేక దేశముఖులకు, దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కమ్యూనిస్టులకు. మరి ఈరోజు ఈ జిల్లాలో మరి అటు తెలుగుదేశంలో కూడా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మరి ఆ రోజు జానారెడ్డి గారు కానీ ఎస్ఆర్బీసీ కోసం, దాని తర్వాత దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కానీ మరి ఎస్ఆర్ఎస్పీ కోసం మరి మీ అందరికీ తెలుసు జిల్లా ప్రజలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పించి రెండవ దశను వర్ధన్నపేట నుండి ప్రగతి నగర్ వరకు శంకుస్థాపన చేయించడం కాదు, నేను ఎమ్మెల్యే అయినాక దాన్ని సాధించిన చరిత్ర ఈరోజు ఈ జిల్లా నాయకులు అనేక పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన ప్రజల పక్షాన నిలబడిన నాయకులు ఉన్నారు. అధికారంలో ఉండి ఈ జిల్లా ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసిన నాయకులు ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఈ జిల్లాలో మంత్రిగా అయినాడు జగదీశ్వర్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి అయినాడు. నేను అనుకున్నాను అయ్యో అదృష్టం, ఈ జిల్లాలో సూర్యాపేటలో మరి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల వస్తుంది, అక్కడ ఒక డిగ్రీ కళాశాల కూడా లేదు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వస్తుంది. అది తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు, పుట్టిన జన్మనిచ్చిన తుంగతుర్తికి ప్రభుత్వ జూనియర్ కళాశాల వస్తుంది, రాజకీయ జీవితం ఇచ్చిన సూర్యాపేటకు డిగ్రీ కళాశాల వస్తుంది, ఇంకా అనేక విద్యా సంస్థలు వస్తాయని అనుకున్నాను. దురదృష్టవశాత్తు విదేశాల్లో విద్య మీద సదస్సులు జరుగుతున్న సందర్భంలో విద్యాశాఖను ఊడబీకడం జరిగింది. మరి విద్యాశాఖలో ఈయన సాధించిన ఘనత ఏంటంటే నల్లగొండ జిల్లాలో డిఈఓ ఒక కొంతమంది వందల మంది సస్పెండ్ అయి టర్మినేట్ అయిన పంతులకు వారందరికీ రిక్రూట్మెంట్ చేసి కోట్ల రూపాయల ఇంట్లో ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది డిఈఓను. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా అయినాక ఈయనకున్న అంతకుముందు రాత్రి పూట ఉన్న ముఖ్యమంత్రికి ఈయనకున్న సంబంధంతో డిఈఓను రియోగ్ చేసి డైరెక్టరేట్ తో వేయించుకున్న చరిత్ర ఉంది. ఆయన విద్యాశాఖగా సాధించిన ఘనత ఏంటి అంటే ఈ జిల్లాలో మాత్రం విద్యా సంస్థల ప్రక్షాళన జరగలేదు, విద్యా సంస్థలు కొత్తగా ప్రభుత్వ విద్యా సంస్థలు రాలేదు. కానీ ఏ విద్యా సంస్థల్లో అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కిన డిఈఓను మాత్రం రివోక్ చేయడం జరిగింది, మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాదు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో పత్రికా ప్రకటనలు చూస్తున్నాం, 9 గంటల కరెంట్ ఇస్తున్నామని. అది కేసీఆర్ గారు వీరిద్దరూ చెరో ఎత్తు మాదిరిగా బండి మీద మోసుకొస్తున్నట్టుగా చెప్తున్నాడు. అసలు 9 గంటలు ఇస్తున్నామంటున్నాడు. అసలు ఎత్తు వ్యవసాయం లేనాయనకు 9 గంటల కరెంట్ ఇప్పుడు అవసరమా అని నేను అడుగుతున్నాను రైతాంగం పక్షాన. ఈ రోజు 9 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు బావులు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి, 3 గంటల నీళ్లు కూడా దొరకలేవు బావుల్లో. 9 గంటల నీళ్ళు ఇస్తే ఉన్న బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. నువ్వు 9 గంటల కరెంట్ ఎప్పుడు ఇవ్వాలి? బావుల్లో నీళ్లుండి, చెర్లల్లో నీళ్లుండి, ప్రాజెక్టులలో నీళ్లుండి 24 గంటలు బోర్లలో బావులలో నీళ్లు దొరికే పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు 9 గంటల కరెంట్ ఇస్తే నిన్ను కేసీఆర్ గారిని అభినందన తెలపడం కాదు, పూలదండలేస్తారు రైతాంగం. కానీ ఈరోజు రైతాంగం గ్రామాల్లో పోతే ఈ ప్రభుత్వ విధానం వల్ల ఉన్న బోర్లు బావులు ఎండిపోతున్నాయి అంటున్నావు. నువ్వు మాత్రం రోజు పత్రికల్లో గొప్పలు చెప్పుకుంటా పోతున్నావు. అందుకే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, రెండోది మరి మనందరికీ కూడా తెలుసు, ఒక ఆయన ఎమ్మెల్సీ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ కళాశాలల యజమాని. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయాన్ని
ఒక్క మాటను కూడా వ్యతిరేకించడం లేదు. తెలంగాణ బిడ్డలుగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉందని అనేక ప్రైవేట్ కళాశాలలు పెట్టుకున్నారు. అది ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అనేక కోర్సులు. కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వకుండా ఈరోజు కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలికే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానం ఉంది. దానివల్ల ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విజిలెన్స్ దాడులు చేసుకుంటూ తెలంగాణ బిడ్డలు, నిరుద్యోగులు వారి ఉద్యోగ అవకాశంతో పాటుగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళను ఈరోజు ఆ కళాశాలను మూతపడే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. ఈరోజు వాస్తవంగా నాణ్యత కలిగిన విద్యను అందించాల్సిన అవసరం ఈ దేశంలో, రాష్ట్రంలో ఉంది. కానీ సక్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి 4 మాసాలకు ఒకసారి ఇచ్చి ఆంక్షలు విధిస్తే తప్పులేదు తప్ప ఈరోజు ఒక పక్క మరి వారికి భోజనం పెట్టకుండా పని చేయమంటే ఏ రకంగా మనకు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మన పాలేరు కూడా పనిచేయరు. ఆ రకంగా ఈరోజు ఒక పక్క విద్యా సంవత్సరాలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నాణ్యత కలిగిన విద్య ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు విద్యా సంస్థలు, విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది ఈరోజు ఈ ప్రభుత్వంలో. అందుకే ఈరోజు మనం అందరం కూడా గమనించాలి ఈ విషయాలను. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలను ఈరోజు వాస్తవంగా నిన్న వారం రోజుల కింద ఎంసెట్ పేపర్ లీకేజ్ అయింది. మరి ఈ ఎంసెట్ పేపర్ విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ వివిధ రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధులుగా గెలిచి మంత్రులుగా మాత్రం కొనసాగొచ్చట. ఈరోజు ఈ మధ్యకాలంలో పిల్లలు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయ్యా, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను, ఎంపీలను పశువుల మాదిరిగా అంగడిలో కొనుగోలు చేసుకొని ఏదైతే చట్టబద్ధంగా ఉన్నా ఏదైతే పార్టీ ఫిరాయింపు బిల్లు మాత్రం వారికి వర్తించదో, మేము ఎంసెట్ 1 రాయమంటే 1 రాయాలి, 2 రాయమంటే 2 రాయాలి, మళ్ళీ రాయాలట. మరి దీని మీద ఇదే న్యాయం, వారికో న్యాయమా మాకో న్యాయమా అని అడుగుతున్నారు. అంటే ఈరోజు దేంట్లో కూడా ఒక పూర్తి అవగాహన లేని ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద మంత్రులకు పట్టులేదు, ముఖ్యమంత్రికి కూడా పట్టులేదు. ఫామ్ హౌస్ మీద ఉన్న పట్టు ప్రభుత్వం మీద లేదు. అందుకే ఈరోజు మరి ప్రజా ఉద్యమాల ద్వారా భారతీయ జనతా పార్టీని ఏదైతే లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఏదైతే అమిత్ షా గారు మరి ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు పేద వర్గాల వారికి తీసుకున్న సంక్షేమ పథకాలను ఈ దేశంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన కానీ అభివృద్ధిని కానీ ప్రజల్లోకి తీసుకుపోతాం. మోడీ విధానాలే మాకు శ్రీరామ రక్ష 2019లో ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మణ్ గారు ఆశిస్తున్న మరి మెజార్టీ స్థానాలకు నల్లగొండ జిల్లా కూడా భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా మీ అందరితో మరి కలిసి మాట్లాడే అవకాశం మరి జిల్లా అధ్యక్షునిగా మరి ఇచ్చిన మరి లక్ష్మణ్ గారికి మరొకసారి మరి వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధగూరు భరత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.